బియ్యం వ్యాపారిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ పరిచయాలతో చిట్టీల వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. 1.5 కోటి వసూలు చేసి చెప్పా పెట్టకుండా కుటుంబంతో సహా ఊరొదిలి రాత్రికి రాత్రే చెక్కేశాడు. ఇప్పుడు ఆ బాధితులంతా లబోదిబోమని గుండెలు బాదుకుంటున్నారు. మరి ఆ చిట్టీల భాగోతం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నల్గొండ జిల్లా కేంద్రంలోని శాంతినగర్కు చెందిన కటకం సైదిరెడ్డి గత 30 ఏళ్లుగా బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. అయితే బియ్యం వ్యాపారంతో పాటు చిట్టీలను కూడా నిర్వహిస్తూ దందా కొనసాగించాడు. మొత్తం 45 మంది నుంచి చిట్టీల పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేశాడు సైదిరెడ్డి. అందరి వద్ద డబ్బులు వసూలు చేసిన సైదిరెడ్డి ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే కుటుంబంతో సహా పరారయ్యాడు. సైదిరెడ్డి ఇంటికెళ్లిన బాధితులు ఇంటికి తాళం వేసి ఉండడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. అతడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో తామంతా మోసపోయామని గుర్తించిన బాధితులంతా లబోదిబోమంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సైదిరెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బాధితుల నుండి సైదిరెడ్డి దాదాపు 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కూలీ నాలీ చేసుకుని రూపాయి కూడబెట్టి చిట్టీలు కట్టామని, సైదిరెడ్డి తమను మోసం చేస్తాడని ఊహించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సైదిరెడ్డిని వెంటనే పట్టుకుని తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. ఈయన కాడ 20 లక్షలు వేసినాం సార్. 9 తులాలు బంగారం, 10 లక్షల డబ్బులు. ఈయన కాడ 5,000 చీటీ అయిపోయింది. ఇంకో 5,000 చీటీ సగం అయిపోయింది. సగం కట్టినాం సార్. మేము మా పెళ్లి కానీ మా అమ్మ పని చేసే చేసినవన్నీ చీటీ కట్టి ఈయన దగ్గర ఉంచిన మేము ఇలా చేసిన అనుకోలేదు. అది ఎప్పటి నుంచో అడుగుతున్నా కానీ మాకు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు ఇస్తామ్మా, ఇవ్వాలి ఇస్తా, ఇంటికి మరి వచ్చి చెప్పింది సార్. రేపు ఊరికి పోయి వచ్చిన తర్వాత మీకు డబ్బులు ఇస్తాను నేను అని చెప్పేసి ఇట్లా పారిపోతున్న విషయం మాకు తెలియదు. అన్ని అమౌంట్ నా పెళ్లి కోసం సార్ ఇంట్లో పాచి పని చేసి మరి ఇచ్చాను మేము ఆయనకు. ఇట్లా చేసి వెళ్ళిపోతాడు. ఎంతో బాధ. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పటి నుంచి తిరుగుతున్నా కానీ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోయింది. మాకైతే ఎంతో కష్టం అవుతుంది సార్. ఇప్పుడు ఏం మాకు అక్కడ రూపాయలు లేవు, మాకు పెట్టడానికి కూడా ఎవరు లేరు. ఎంతో బాధ అనిపిస్తుంది. దయచేసి మీరు